నమస్తే అండి, నేను రోజా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేమంటే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమంటే కుక్కలు ఏవైతే ఉంటాయో, రోడ్ల మీద తిరిగేటటువంటి స్ట్రే డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా షెల్టర్స్ లో పెట్టాలి, రోడ్ల మీద తిరగడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక ఓకే, మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. ఒకవేళ తెలియకపోతే కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓకే కుక్కలు రోడ్ల మీద ఉండొద్దు, తీసుకెళ్తే ఎన్జిఓలు తీసుకుపోవాలి. ఎవరైనా ఆపుతున్నారంటే కనుక, కుక్కలను తీసుకెళ్లే వ్యాన్ వచ్చిందంటే కనుక ఆ వ్యాన్ ని అడ్డగిచ్చి ఆ కుక్కల్ని రోడ్డుకి వదిలేస్తున్నారు పౌరులు అంటే కనుక వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అన్నట్లుగా ఈ రోజున మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక దీంతో రోడ్ల మీద, ఢిల్లీ రోడ్ల మీద ఒక్క కుక్క కూడా కనిపించడానికి వీలు లేదు అనడంతో మన జంతు ప్రేమికులంతా కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు సమంజసం? మనుషులకు మాత్రమే ఈ భూమి మీద జీవించే హక్కు ఉందా? జంతువులకు భూమి మీద జీవించే హక్కు లేదా అని చెప్పేసి జంతు ప్రేమికులంతా కూడా రోడ్లెక్కి మాట్లాడేది జరుగుతుంది. సో ఇక్కడ నా హానెస్ట్ ఒపీనియన్ ఒకటి చెప్పాలి ఈ సందర్భంగా. నీకు జంతువుల మీద ప్రేమ లేదా? నువ్వు జంతు వ్యతిరేకివా అంటే నేను జంతు వ్యతిరేకిని కాదు, నాకు జంతువుల మీద ప్రేమ లేక కాదు. మా ఇంట్లో మేము కొన్ని జంతువులు పెంచుకుంటాం అనమాట. ఓకే, వాటికి ఫుడ్ పెడతాం అనమాట, అవి ప్రశాంతంగా తిరుగుతాయి అనమాట. కాబట్టి జంతువుల మీద ప్రేమ ఉందా అంటే మంచి అత్యద్భుతమైన ప్రేమ అయితే నాకుంది. వాటికి మేము పేర్లు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కుక్కలు ఉన్నాయి. కుక్కల విషయానికి వస్తే కనుక, లేదంటే మరేదైనా జంతువు విషయానికి వస్తే కనుక, సరే మా ఇంట్లో ఉండేటటువంటి జంతువులు వచ్చేసి పిల్లులు అనమాట. సో అదేవిధంగా కుక్కలు కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. సో ఎవరిని ఇబ్బంది పెట్ట. అయితే ఏమంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని విషయాలు కొంతమంది నొప్పించవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజున యాక్టర్స్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇలా చేయడం తప్పు, రోడ్ల మీద కుక్కల్ని తిరగనివ్వాలి, ఇది సమంజసం కాదు, ఇలాంటి కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెగేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను వాళ్ళకి కొన్ని విషయాలు అడగాలనుకుంటాను. ఇప్పుడు బేసిక్ గా మీరు హైదరాబాద్ సిటీలో ఉన్న, బేసిక్ గా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే గనక, నేను ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడతా. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. నైట్ 10:40 తర్వాత నుంచి, లేదంటే 10:30 తర్వాత నుంచి 1:02 ఆ టైంలో ఇండివిజువల్ గా ఒక స్కూటీ లేదా ఒక బైక్ వేసుకుని వెళ్ళండి. కొంచెం సౌండ్ వస్తే చాలు కుక్కలు వెనకాల పడి తరుగుతాయి అనమాట. మామూలుగా తమరు ఓ రేంజ్ లో తమరుతాయి అనమాట. హారన్ కొట్టినా వెనకాల పడతాయి. తర్వాత మంచి సౌండ్, ఒక మాదిరి సౌండ్ వచ్చినా పడతాయి అనమాట, వెనకాల పడతాయి అనమాట. వాడిని కరుస్తాయో తెలియదు, ఏం చేస్తాయో తెలియదు. అయితే ఈ విధంగా షెల్టర్ లో పెట్టడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, అది కూడా కరెక్ట్. ఒక విషయం, ఒక కుక్క ఎందుకు అటాక్ చేస్తుంది? బేసిక్ గా మనం చూడండి, రోడ్డు మీద దగ్గరికి వెళ్ళే కుక్కల దగ్గరికి వెళ్తే కనుక, స్ట్రే డాగ్స్ దగ్గరికి మనం వెళ్తే కనుక అవి మనల్ని ఏమన్నాం ఫస్ట్. కానీ ఎందుకు నైట్ టైంలో అవి అంత అగ్రెసివ్ గా మారిపోతే, అంత యాంగర్ వాటిలో ఎందుకు ఉంటదంటే ఫుడ్ అనమాట. వాటికి కావాల్సినంత ఫుడ్ దొరకదు. రోజు చెత్త బుట్టలో ఏరుకొని తినడమే పాపం వాటి జీవితం. అర్ధాకల కంటే కూడా దారుణమైన స్థితిలో ఆ కుక్కలు జీవించడం అయితే జరిగింది. అప్పుడు ఏంటంటే ఆ టైంలో అవి కొంచెం టెంపర్గా ఉంటాయి. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మనం ఉన్నాం, కడుపు నిండా తిండి లేదనుకోండి, ఒక 2 రోజులు లేదు, ఒక రోజే లేదనుకోండి, మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. కుక్కలు ఏ రోజు కూడా కడుపు నిండా తిండి దొరకదు వాటికి. ఒకవేళ దొరికిందంటే కనుక ఆ రోజు మహర్దశ దానికి. దాంతో ఏం చేస్తాయి అంటే అవి చాలా అగ్రెసివ్ గా మారుతూ ఉంటాయి. ఎవరైనా చిన్నగా గిచ్చినా, చిన్నగా గిల్లినా, లేదంటే ఒక చిన్న పని చేసినా, ఒక చిన్న మోత వచ్చినా సరే ఒకసారి అగ్రెసివ్ గా అయిపోతాయి అనమాట. దీంతో ఢిల్లీలో ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ కుక్కలు కరవడం కారణంగా ర్యాబీస్ వచ్చి వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కొంతమంది చనిపోయినారు. అదేవిధంగా చిన్నపిల్లల విషయంలో కూడా అక్కడ బాగా దాడులు జరుగుతాయి అనమాట. నైట్ 7-8 అయితే చాలు అటాక్లు స్టార్ట్ అవుతాయి అనమాట. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కుక్కల్ని చంపడమో, లేదంటే కుక్కల్ని నాశనం చేయడమో, వాటి జాతిని ఇంకేదో చేయడమో కాదు. ఏం చేయాలంటే ఒక షెల్టర్ లో పెట్టేసి వాటిని బంధించడం కాదు, వాటికి సరైన ఫుడ్ ప్రొవైడ్ చేయండి. అసలు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతా ఉంది. నిజం చెప్తున్నాను, మీ రోడ్లో ఉన్నటువంటి కుక్కకి మీరు ఒక్క రోజు అన్నం పెడితే కనుక అది జీవితంలో మీ ఇంటిని మర్చిపోదు. రోజు దానికి ఒక్క ముద్ద అన్నం పెడితే కనుక మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ చేసిద్దా అనమాట. ఒక సెక్యూరిటీ గార్డ్తో కూడా పని ఉండదు అన్నమాట. అలాంటి ఒక ప్రొటెక్షన్ ఇచ్చిదన్నమాట కుక్క. కానీ ఏంటంటే ఆ కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక కుక్క రోడ్డు మీద ఉంటే ఇబ్బంది ఉండదు, 2 కుక్కలు ఉన్నా ఇబ్బంది ఉండదు. కానీ ఒకే చోట ఒక 5 నుంచి 10 కుక్కలు ఉంటాయి అనమాట. ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఇక స్టార్ట్ చేస్తే గ్యాంగ్ వార్లు నైట్ అయితే గనక, ఈ టెరిటరీ నాది, ఆ టెరిటరీ నీది, నా దాంట్లోకి నువ్వు రావద్దు, నీ దాంట్లోకి నేను రాను. ఒకవేళ నా దాంట్లోకి ఎవడైనా వచ్చినాడు అనుకో, ఆ టైంలో నువ్వు వచ్చినావు అనుకో బజాయిస్తా అని చెప్పేసి గట్టిగా చెప్తాయి అనమాట. కాబట్టి మరి ముఖ్యంగా సిటీల్లో ఉన్నటువంటి కుక్కలకి ఆహారం అనుకున్నంత స్థాయిలో దొరకదు. సో దాంతో వాటి అగ్రెసివ్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంటాయి. దాంతో చిన్న సౌండ్ వచ్చినా ఒక టైం తర్వాత నుంచి అవి విపరీతంగా రియాక్ట్ అవడం స్టార్ట్ అవుతా ఉంటాయి.
కాబట్టి నేను అనుకునేది ఏంటంటే కుక్కల్ని చంపడం కాదు, లేదంటే షెల్టర్లో పెట్టడం కాదు, వాటికి తిండి ప్రొవైడ్ చేయండి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వండి. మన దగ్గర కుక్కలు ఉన్నాయా? ప్రపంచంలో ఎక్కడ కుక్కలు లేవా? లెక్క ప్రకారం కుక్క ఒక మంచి జీవి, మనుషులతో కలిసిద్ది. మీరు దాన్ని కొంచెం నెమరంటే చాలు, అది మిమ్మల్ని ఆప్యాయతతో ప్రేమతో మీరు ఎక్కడున్నా కానీ గుర్తుపట్టుకుంటుంది. 3-4 సార్లు దాని కళ్ళకు కనపడండి, దాంతో ప్రేమగా ఉండండి, 2 బిస్కెట్లు వేయండి, మీరు ఎక్కడున్నా మీతో ఉంటుంది. అంత మంచి జీవి అనమాట కుక్క. కాబట్టి అయితే వాటికి వ్యాక్సిన్ చేయడం, మామూలుగా నార్మల్గా ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కలకో పిల్లలకో వ్యాక్సిన్ చేయించాలి. పశు వైద్యశాలకు వెళ్తే కనుక వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు, లేదంటే కనుక ఇప్పుడు పెట్ కేర్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళగానే వేస్తారు అనమాట. అయితే ఏంటంటే ఇలా ఎక్కడో పెట్టేసి వాటిని హింసించే బదులు వాటికి వ్యాక్సిన్లు వేసేసి ఎప్పటికప్పుడు ఫుడ్ పెడితే కనుక అవి ఇబ్బంది పెట్టవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిల్లల పుట్ట సంఖ్యను తగ్గించాలన్నమాట. అలా అని చెప్పేసి జాతి మొత్తాన్ని నాశనం చేయడం కాదు. కొన్ని మేల్ డాగ్స్ కావచ్చు, కొన్ని ఫిమేల్ డాగ్స్ కావచ్చు, పిల్లలు పుట్టకుండా ఒక ఆపరేషన్ లాంటివి చేస్తారన్నమాట. దాన్ని ఏదో అంటారు అబార్షన్. అబార్షన్ కాదు, అబార్షన్ వచ్చేసి అది పిల్లల పుట్టే క్రమంలో జరిగేది కదా మనుషులకి, అది అలా కాదు. కుక్కలకు వచ్చేసి స్టెరిలైజేషన్ అనుకుంటా, స్టెరిలైజ్ చేస్తారన్నమాట. దానికి మేల్ డాగ్స్ కి అయితే ఒకలా ఉంటది, ఫిమేల్ డాగ్స్ కి అయితే ఒకలా ఉంటది అన్నమాట. అది చేస్తే కనుక ఆ పిల్లలు పుట్టవు అనమాట కుక్కలకి. వాటి జాతి అక్కడితో అంతమవుతుంది, అంటే దాని వరకే ఆగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఒకటి వ్యాక్సిన్ చేయడం ద్వారా ర్యాబీస్ లాంటి రోగాలు రాకుండా అరికట్టవచ్చు. నెంబర్ 2 ఏంటంటే ఫుడ్ వాటికి పెట్టడం ద్వారా కొంతమేర వాటి యాంగర్ని తగ్గించవచ్చు. అదే విధంగా వాటికి న్యూట్రలైజ్ చేసే విధంగా స్టెరిలైజేషన్ ఇస్తే గనక తప్పనిసరిగా కుక్కలు అనేవి వాటి సంఖ్య అనేది తగ్గుతూ ఉంటది. సో ఈ విధంగా చేయడం ఒక విధానం. అంతేగాని డైరెక్ట్ వచ్చేసి కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టమంటే అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఎరుస్తూ ఉంటాయి అనమాట. వాటి యాంగర్ లెవెల్స్ ఇంకా పీకి వెళ్తా ఉంటది. ఒకే చోట ఉంటే తినేవాడు పెడతాడు, ఎక్కడ పెడతాడు? సో ఒక జిల్లా, ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీ ఒక నగరం అనుకుంటే కనుక ఆ నగరానికి కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందులు ఒకరిని ఇద్దరిని పెట్టి వాటికి ఒక ఇన్ని కేజీలు బియ్యమో ఇంత కేజీ ఏదో ఏస్తే కనుక అవి బతుకుతాయి, వాటి బ్రతికేదో కాదు. అలా కాదు, ఇది మనుషులు, అది సంఘజీవి. కుక్క అనేది ఒక సంఘజీవి. కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, అవి మనుషులతో మమేకం అవుతాయి, మనుషుల్ని ప్రేమిస్తాయి. ఆవు నిజం చెప్తున్నా, పెద్ద జీవులు ఉన్నటువంటి ఆవు కావచ్చు, గేదె కావచ్చు, అవి కూడా పెట్టి అనిమల్స్. నిజం చెప్పాలంటే అవి మనం వాటిని ఎంత ముద్దు చేస్తే అవి మనల్ని అంతలా ప్రేమిస్తాయి అనమాట. అలాంటి జంతువుల మీద కర్కశకంగా ఇంకేదో చేద్దాము, ఏదో చంపాలని చెప్పేసి ఒకడు అంటాడు, నువ్వేం కుక్కల అభిమానం ఇంకోటి అంటాడు. ఒకటైతే చెప్తా, ఒక జంతువుని మీ ఇంట్లో పెంచుకొని చూడండి, ట్రై చేయండి. మీ ఏదైతే స్ట్రెస్ లెవెల్స్ అవుతుంటే ఆల్మోస్ట్ దిగిపోతాయి అనమాట అవి చేసేటటువంటి పనులకి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండాల్సిన పని కూడా ఉండదు అనమాట. కుక్కలు కానీ పిల్లులు కానీ. కుక్క అంటే కనుక కొంచెం బయటకు తీసుకెళ్ళాలి. అదే పిల్లులు లాంటి జంతువులను అయితే కనుక పెద్దగా బయటకు కూడా తీసుకెళ్లాల్సిన పని లేదు. కొంచెం పాలు పోసి వారానికి 2-3 సార్లు చికెన్ ఇస్తే చాలన్నమాట. వాటి లైఫ్ని అవే లీడ్ చేస్తూ ఉంటాయి. పెద్ద డిమాండ్ కూడా చేయవు, అది తినేదే చాలా తక్కువ. వాటి కోసం అని చెప్పి స్పెషల్ ఫుడ్ లేని తీసుకురావాల్సిన పని లేదు. మన ఇంట్లో నిజం చెప్తున్న కుక్కకైనా సరే ఒక 2-3 ముద్దలు పెరుగన్నం పెడితే చాలు, అది మనల్ని కింగ్ లెక్క చూస్తుంది. మరి ఆ జంతువుల మీద ఆ కర్కశం ఏంటో. ఆ రోడ్లో ఉన్న ఒక షాప్ లో ఉన్నాడైనా ఒక ముద్ద పెట్టొచ్చు తిండి, కానీ పెట్టరు అనమాట. మనుషులు అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే మనుషుల దొంగన కొడుకులు. ఏమంటే ఒక రోడ్లో అది సెక్యూరిటీ ఇస్తున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి 4 షాప్ ఓనర్లు ఉంటే దానికి రోజుకు ఒక ఇంత పట్టెడు అన్నం కూడా పెట్టినటువంటి పరిస్థితి. చివరికి గవర్నమెంట్ కల్పించుకోవాలా, లేదంటే కుక్కలను కూడా పట్టించుకోలేనటువంటి స్టేజ్ లో మనం ఉన్నామంటే దీనికంటే దౌర్భాగ్యం ఒకటి లేదు. చెప్తే ఆశ్చర్యపోతారు. గత 6 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పిల్లులు ఉంటాయి అనమాట. కొన్ని అంటే పిల్లులు ఉంటాయి అంటే వాటికి మెడక్ కట్టేసి వాటిని హింసించేది ఉండదు. అవి ఆకలి వచ్చినప్పుడు, ఆకలేసినప్పుడు డిమాండ్ చేస్తాయి అనమాట ఇంటికి వచ్చి, నువ్వు పెడతావా పెట్టవని. అలాంటి టైంలో మనం పెడితే చాలు అనమాట, తినేస్తాయి అనమాట, ఊరంతా తిరిగి వస్తాయి అనమాట. మళ్ళీ నైట్ దగ్గరికి వస్తాయి అనమాట. ఆ టైంలో మళ్ళీ డిమాండ్ చేస్తాయి అనమాట. దగ్గర తీసుకుంటే కనుక దగ్గరకు వస్తాయి అనమాట. నిమిరితే హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట. అలా అని చెప్పేసి వాటిని హింసించి దాన్ని నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు అదే చేయాలి, దాని మెడక అదే వేయాలి, ఇలాంటి బొకడా పనులు చేయకూడదు అనమాట. దాన్ని బ్రతికినివ్వాలా, ఆకలిస్తుందంటే తిండి పెట్ట, అలా చేస్తే చాలు. ఏ జంతువుకైనా సరే మనతో ప్రశాంతంగా ఉంటే మనకి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అన్నమాట. సో జంతువుల్ని కేర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఏదైనా కనిపిస్తే రోడ్డు మీద కొంచెం ఫుడ్ పెట్టండి. అన్ని జంతువులు యాంగర్తో ఉండవు, ఫుడ్ లేక అవి అలా మారుతూ ఉంటాయి అనమాట. మీరు ఏ రోడ్లో ఉన్న వాళ్ళకి కనుక పెట్టి, లేదంటే అక్కడ మున్సిపల్ సిబ్బందికి కనుక వీటికి ఎక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లో ఉన్నటువంటి కుక్కకి పిల్లికి మనం వెళ్ళి తీసుకెళ్లి వ్యాక్సిన్ అయిపోతాం. అలాంటిది రోడ్డు మీద దానికి తీసుకెళ్లొచ్చు కూడా అని మనుషులు మరీ కమర్షియల్ అయిపోయినారు కదా. సో కొంతమంది బయటకు వచ్చేసి, నేనైతే చాలా మంది రోడ్డు మీదకి వచ్చేసి ఢిల్లీలో రోడ్లు ఎక్కేసినారు అనమాట. చాలా గట్టిగా ఎక్కినారు. ఎక్కి మీరు అలా చేయడం కరెక్ట్ కాదంటే
ఇంకో సుప్రీంకోర్టు జడ్జి గారు వచ్చేసి దీనికి సంబంధించి ఇంకోసారి రివ్యూ చేస్తామని చెప్పేసి చెప్పినారంట. ఏదేమైనప్పటికీ కూడా ఒకే షెల్టర్ లో పెట్టేసి వాటి జీవితాలని అలా ఉండేదే చాలా చిన్న జీవితం. కొన్ని యాక్సిడెంట్ లో చచ్చిపోతా ఉంటాయి, కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చి పోతా ఉంటాయి, కొన్ని వైరస్లు వచ్చి చచ్చిపోతా ఉంటాయి, కొన్ని తిండి లేక చచ్చిపోతా ఉంటాయి. నిజం చెప్తున్నా, కుక్క జీవితం మనం అనుకున్నంత తేలిగ్గా అయితే ఉండదు అన్నమాట. కుక్క దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మంచి జడ్జిమెంట్ రావాలని, దీనికి టేక్ కేర్ తీసుకునే విధంగా రోడ్ల మీద ఉన్న కుక్కలన్నిటికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చి లేదా స్టెరిలైజేషన్ చేయించి ఇలా చేయడం వల్ల వాటి తగ్గిద్ది. కానీ వాటిని ఏదో హింసించేసి ఒకే ప్లేస్ లో పెట్టి వాటిని ఒక బందీలుగా చేయడం వల్ల ఆ పాపం ఏదో ఒక రూపాయన తగిలిద్ది. కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి దేశం మంది. సో అలాంటి దేశంలో ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదని నేనైతే నమ్ముతా. మరి కుక్కలను గనక తీసుకెళ్లేటప్పుడు ఆ వ్యాన్ లోంచి వేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేస్తానంట. మరి అదే సంగతి అలా అయితే ఉంది. కానీ కుక్కల బెడదైతే బాగా ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, విజయవాడ లాంటి ప్రాంతాల్లో మిడ్ నైట్ కనుక 11 తర్వాత మీరు రోడ్డు ఎక్కినారా, బండి వేసుకుని అయిపోయినారు, ఎంటబడి ఎగురుతాయి అనమాట. అదేవిధంగా ఒక గ్యాంగ్ ఉందనుకో, ఆ రోజు అటు చచ్చినాడే. అది సంగతి. కాబట్టి ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని మనుషులే కాదు జంతువులకు కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుందాం. అంతే తప్ప కుక్కల్ని చంపేయాలి, ఆ కుక్కలు మిమ్మల్ని గరిత్తే తెలిసిద్ది, మీకు ర్యాబీస్ వస్తే తెలిసిద్ది అంటే కొంచెం మానవత్వంతో ఆలోచించండి బ్రో. అది సంగతి.